ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు. మరి మంచి సమరయుని కథ గురించి మనం నేర్చుకుందాం. మంచి సమరయుని కథ లూకా సువార్తలో 10వ అధ్యాయం 25 నుంచి 37 వచనాల్లో మనం చూడవచ్చు. నా పొరుగువాడు ఎవరు అనే న్యాయవాది యొక్క ప్రశ్నకు సమాధానంగా యేసు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఉపమానములో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు అతనిపై పడి దాడి చేశారు. అతన్ని వారు కొట్టారు. అతనికి ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు. అతన్ని ప్రాణము సగం ప్రాణం పోయినట్టయింది. ఒక పూజారి, ఒక యాజకుడు మరియు ఒక లేవీయుడు ఇద్దరు గౌరవనీయమైన మతపరమైన వ్యక్తులు. కానీ వాళ్ళు ఆ వ్యక్తిని చూసి దాటి వెళ్ళిపోయారు. కానీ సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అయితే ఒక సమరయుడు, యూదుల చేత తరచుగా తృణీకరింపబడిన సమూహం, అటువంటి వ్యక్తి సహాయం చేయడానికి ఆ వ్యక్తిని చూచినప్పుడు సహాయం చేయడానికి ఆగిపోయాడు. అతడు మనిషి గాయాలకు కట్టుకట్టి వాటిపై నూనె మరియు ద్రాక్షరసం పోసి అతన్ని గాడిదపై ఉంచాడు. సమరయుడు ఆ వ్యక్తిని సత్రానికి తీసుకెళ్ళాడు. అతనిని చూసుకున్నాడు మరియు అతన్ని చూసుకోవడం కొనసాగించడానికి సత్రం యజమానునికి డబ్బు ఇచ్చాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా అదనపు ఖర్చులను భరిస్తానని వాగ్దానం చేస్తాడు. యేసు ఈ ముగ్గురిలో ఎవరిని ఆ వ్యక్తికి పొరుగువాడని అనుకుంటున్నావు అని అడిగాడు. న్యాయవాది అతనికి దయ చూపినవాడు అని జవాబిచ్చాడు. అప్పుడు యేసు, వెళ్ళి అలాగే చేయి అని చెప్పాడు. మంచి సమరయుని కథ నుండి పాఠాలు. మొదటగా, ప్రేమకు హద్దులు లేవు. నిజమైన కరుణ సాంస్కృతిక, మత లేదా సామాజిక భేదాలకు అతీతంగా విస్తరించింది. చర్యలో విశ్వాసం. ఇతరుల పట్ల నిజమైన ప్రేమ కేవలం పదాలు లేదా మతపరమైన బిరుదులతో కాకుండా పనుల ద్వారా ప్రదర్శించబడుతుంది. పొరుగువారిగా ఉండండి. పొరుగువానిగా ఉండడం అంటే ఎవరి గుర్తింపుతో సంబంధం లేకుండా ఎవరికైనా దయ, కనికరం చూపడం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.